తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలంటూ విజ్ఞప్తి చేసిన దబ్బలపాడు వాసి అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు దాటుతున్న గిరిజన గ్రామాలు ఇప్పటికీ చీకట్లోనే మగ్గుతున్నాయి. దీంతో తమ బాధలు వినే నాథుడే లేక ఆదివాసులు నరకం చూస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలోని కార్పొరేట్ కార్యాలయంలో ఈపీడీసీఎల్ సీఎండీ పద్వితేజ్ ఇమ్మిడి సోమవారం నుంచి కొత్తగా డయల్ యువర్ సీఎండీ అంటూ ప్రకటించారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని విద్యుత్ సమస్యల్ని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తన దృష్టికి తీసుకురావచ్చని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో తొలి రోజే అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ దబ్బలపాడు అనే రెవెన్యూ గ్రామానికి చెందిన గిరిజనుడు హలో సార్, మాకు కరెంట్ లేదండి అంటూ సీఎండీకి ఫోన్ చేశారు. వాస్తవానికి ఈ గ్రామంలో 8 కుటుంబాల వారున్నారు. ఏదైనా కాకడాల వెలుతురులోనే ఈ గ్రామంలో చావు పుట్టుక నుంచి పండుగలు పబ్బాల వరకు కాకడాల వెలుతురులోనే గ్రామస్తులు చేస్తుంటారు. రాత్రి వేళ భోజనం చేయాలన్నా దివిటీలే గతి. 2023లో ఇక్కడో పెద్ద పులి సంచరించింది. భయంతో ఆదివాసీ గిరిజనులు నిద్రలేని రాత్రే గడిపారు. కనీసం విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఆ గ్రామాన్ని విడిచిపెట్టి 10 కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. దిక్కులేక అడవినే జీవనాధారం చేసుకుని తామంతా కొండపైనే బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఇక్కడ సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. అది సక్రమంగా పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. తక్షణమే గ్రామానికి విద్యుత్ సరఫరా అందజేయాలంటూ గతంలో కాగడాలు చేతబట్టి ఆందోళన కూడా నిర్వహించారు.